సార్ నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? సునీల్ కుమార్. సునీల్ కుమార్, లోకల్ అంటే నిజాంపేట లోకల్. ఏం లేదు సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి మీ ఏరియాలో, ఏంటి సమస్యలు ఏమన్నాయి? ఏముంది, మెయిన్ థింగ్ వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. ఎండాకాలంలో డ్రైనేజ్ క్లీన్ చేద్దామన్న ఆలోచన ఉండదు, వర్షాకాలం వచ్చినప్పుడే అది ఆ బొక్కలన్నీ పలగొట్టాలి, వేయాలి, ఈడేసిన తెల్లారి మళ్ళీ వర్షం పడాలి, మళ్ళీ పోవాలి. ఇందులో ఏంటంటే మేము అందరం రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, ఇంటి ట్యాక్స్ కడుతున్నాము, మన డబ్బులన్నీ తీసుకొని కాంట్రాక్టర్లు బతుకుతున్నారు తప్పించి మనకి ఏం లేదు. ఇక్కడ ఏదైనా నిలదీసి అడుగుతామంటే నువ్వు ఆయన అడుగు, ఈయన అడుగు, ఆయన అడుగు అంటారు. ఇక్కడికి వస్తే అందులోకి వెళ్ళే నీళ్లు వర్షం నీళ్ళ, మంచి నీళ్ళు కూడా కాదు. వర్షం నీళ్ళని చిన్నప్పుడు బట్టలు ఇప్పేసి ఆడుకుంటే మా అమ్మ చీపురు గడ్డతో కొట్టేది. ఇప్పుడు ఆ నీళ్ళకు ఉత్త నీళ్ళకి వెళ్ళి నడిచిపోవాలన్నా కూడా పెంట నీళ్ళు అవన్నీ బయటికి గలీజ్గా ఉబ్బడతా ఉన్నాయి. చూసారు కదా రోడ్లు ఎట్లా ఉన్నాయో, అన్ని ఎట్లా తవ్వి పెట్టారో. ఇక్కడ వచ్చేస్తే ఇది వర్షాకాలం, ఇప్పుడు పర్లేదు పెద్ద లైన్ వేసిన కంచెలు ఇక్కడ వాటర్ స్టోరేజ్ లేదు. అంతకుముందుకు సముద్రం లాగానే ఉండేది. ఏం లేదు, వాళ్ళు వర్క్ అనేది కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది. కానీ వాళ్ళకి ఏంటంటే దెబ్బ తాకినప్పుడే మనం టీటీ వేసుకున్నట్టు వర్షాకాలం వస్తుందన్నప్పుడే క్లీన్ చేస్తారు, అదర్వైజ్ క్లీనింగ్ అనేది గుర్తుకు రాదు. ఇది మన ఒక జిహెచ్ఎంసీ. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు అందరు అవపడతారు. ఇగో ఇలాంటి దీన్ని కూడా ఒకసారి ఫోకస్ చేయండి. అయిపోయిందా? ఇలాంటి వాళ్ళను రోడ్ల మీద పడేయడము, కూలగొట్టడము, పగలగొట్టడము. ఇప్పుడు జిహెచ్ఎంసీ రాగానే గదమ పట్టుకొని ఓటేయండి అని అడగడం, అదే ఓటేసిన ఆ చేతినే నరికేయడం, ఓటేసిన అన్నం పెట్టిన చేతినే నరికేయడం, ఇవి గుర్తుండవు. ఓపెన్గా ఏంటంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతారు అంటారు చూసావా, సేమ్ ఎలక్షన్ వచ్చినప్పుడు అమ్మ అని గుర్తుకొస్తుంది. కడుపు నిండిన తర్వాత అమ్మ నువ్వు ఎవరు బాబు, మేము ఎప్పుడు చూసినాము, సరే వాడికి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని మాట్లాడతారు. ఇంతేనండి, ఎక్కడ చేసిన గొంగడ అక్కడే, అంతే తప్పించుకొని ఏం లేదు. మళ్ళా ఒకప్పుడు అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు మన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం మారింది మనకి. ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అవకతవకలు జరిగినాయి, మరీ ఇంత ఘోరంగా. బ్రతుకున్నవన్నీ తడిబట్టతో కోసి అదే తడిబట్టను పిండుకొని వంట చేసుకొని తింటున్నారు, పొయ్యిలో పెట్టేసుకొని. అప్పుడు ఇంత లేదు, అప్పుడు ఉంది, లేదనట్లేదు, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. నేనైనా బిజినెస్ మ్యానే, నేను కూడా ఒకటి దగ్గర 4 రూపాయలు ఎక్కువ తీసుకోకుంటే చెయ్యను. ఆ 4 రూపాయలు తీసుకున్నప్పుడు ఇలాంటి చిన్నపిల్లలకు, పేదవాళ్ళకు 2 రూపాయలు ఖర్చు పెట్టి మిగతా 2 రూపాయలు నా పర్సనల్ పెట్టుకొని మిగతా ఫ్యామిలీకి పెట్టుకునేవాడిని. అలా ఉంటే అది పద్ధతిగా ఉంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తిన్నడు చేసినా చేసిండు. ఇప్పుడు ఏముంది, మనకు వాస్తవానికి చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంత ట్రబుల్ ఫేస్ చేయలేదు ఎప్పుడు కూడా. అప్పుడు ఏదో ఒకటి చూసుకుంటూ దాని పేదలను ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏ ప్రభుత్వం అది వేరు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా జరిగింది, మంచిగానే జరిగింది, జరగలే అనట్లే. కొంచెం ఆయన ఎవరైనా కూడా కష్టపడేది 4 డబ్బులు వెనకేసుకోవడానికి, చేసుకున్నా కూడా పేదవాడిని చూసుకుంటూ వాడికి ఏం చేయాలని అది చేసుకుంటూ అది చేసిండు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ది హైడ్రా అవ్వలే, అందరి అవ్వపడ్డాయి హైడ్రాలు. మరి ఆయనది ఎందుకు అవ్వపడలే? నీ బ్రదర్ మరి ఫాతిమా కాలేజ్ ఎందుకు అవ్వపడలే? అదే ఇవన్నీ వాళ్ళకి అవ్వపడాయి. పేదవాడు ఇప్పుడు ఏంటంటే యుద్ధానికి పోలేడు కదా. మన దగ్గర ఉన్న దాంట్లో ప్రాబ్లం ఏంటంటే పేదవాడికి భయపెట్టి పాలిస్తున్నారు, విభజించి పాలించినట్టుగా. అరే నువ్వేమన్నా మాట్లాడావనుకో రేపు నీ మీదకి వస్తుంది, నీ ఇంటి మీదకి వస్తామన్నప్పుడు ఇలాంటి వాళ్ళకు, పేదవాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవరు రారు. యూనిటీ ఎప్పుడు ఉంటుందో ఎవరైనా పర్లేదు. పోలీసు వాళ్ళు 10 మంది ఉన్నారంటే పేదవాళ్ళు 100 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని పోతే ఎన్ని మిలిటరీలను దింపుతాడు, ఎన్ని కాలుస్తాడు. మరి అట్లా భయపడి ఉంటే స్వాతంత్రమే రాకపోయేది మనకి భారతదేశానికి. మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేనేది ఏంటంటే నిజంగానే మీరు చెప్పిన కఠోర నిజాలు, పక్కా వాస్తవాలు. కానీ ఓటైతే తప్పదు కదా సార్. మరి అందుకే నేనేమంటాను, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి మేరే అవకాశం ఏ పార్టీకి ఉంది అంటే మీరు ఆలోచన మీరు అన్న ప్రకారంగా ఇప్పుడు ఓటు వేయాలి అని అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఇవన్నీ చెప్పకూడదు. నా పర్సనల్గా దాని పాలన బాగాలేదు, వేరే వాళ్ళకి వేద్దామని చేసినప్పుడు ఏమవుతుందంటే రూలింగ్ పార్టీ ఏదైతుందో ప్రజలు అందరూ చాలా ఒకప్పుడు అంటేనో మనం చెప్పిన దాన్ని పెట్టిపోయి ఓటేశారు. ఇప్పుడు వాళ్ళకు కూడా అవగాహన కలిగింది, మనకంటే ఎక్కువ అవగాహన ఉంది. ఇప్పుడు రూలింగ్ పార్టీకి మనం ఓటు వేయకుంటే రేపు పొద్దున వేరే వాడిని గెలిపించినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆపేస్తారు. ఇప్పుడు ఇదే గల్లీ గురించి, ఇదే నిజాంపేట గురించి వేరే వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాకుండా టీఆర్ఎస్ని గెలిపించామనుకోండి, టీఆర్ఎస్కు కొట్లాటకు వెళ్ళినప్పుడు ఏంది ఇది జరగాలి చేయాలి అంటే పైన అధిష్టానం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపేస్తాడు. అదే సేమ్ పార్టీకి వేయడం వల్ల జరిగేది ఏమవుతుందంటే ఇట్లనన్నా మూవ్ అయిపోతుంది, మనకి నడుస్తుంది. అసలు ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని పెడదామన్న కాన్సన్ట్రేషన్లో ప్రజల్లో అవగాహన చాలా ఉంది. సరే ఏదో కష్టమో నష్టమో గుడ్డో ఎడ్డో
ముందైతే ఉన్న అధికార పార్టీ ఉంది కదా, దానికి వేసుకుంటే బెటర్ అనేది ఆ ప్రజలు ఆలోచిస్తారు అంతే. ఇప్పుడు ప్రజలు కంపల్సరీ ఏంటంటే ఒకప్పుడు ఇంట్లో చదువుకున్నవాడు తక్కువ ఉండే, ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఈ పాలన గురించి మాట్లాడుకుంటూ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అదొకటి ఇదొకటి టీవీలలో ఇప్పుడు రిపోర్ట్ ఇట్లా న్యూస్లు చూసుకుంటూ వాళ్ళకు కూడా పరిజ్ఞానం పెరిగిపోయింది, అవగాహన పెరిగింది, పరిజ్ఞానం పెరిగింది, లోకజ్ఞానం పెరిగింది. వాళ్ళు కూడా థింక్ చేస్తూ ఉంటారు, నేను దీనికి వేద్దాం అనుకుంటాను అంటే రేపు ఇవాళ గెలిపించినా కూడా రేపు అక్కడి నుంచి రాదు కదా, ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంటుంది. ఏదో మెడకు పెట్టిన పాము కరవక మానదన్నట్టుగా దీన్నే గెలిపించుకొని మళ్ళీ దీన్ని మనం కుంటెద్దును పట్టుకొని పొలం దున్నినట్టు దున్నాలి. పొలం మనదైన తర్వాత పొలం పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ కోయాలని అక్కడ కోయాలన్న ఆలోచన అందరిలో ఉంది. ప్రతి ఒక్కరికి అదే జనరల్గా. నేను లిటరల్లీ ఇంతకుముందుకు నేను ఎర్రమంజిల్లో రోడ్డు మీద ఒక పర్సన్ ఇది సైకిల్ షాప్ బండి పంచర్ షాప్ కాడ బండి ఆపి పంచర్ చేయించుకుంటూ ఏంది పరిస్థితి అంటే ఈ పాలన ఇంకా సంవత్సరం ఉంది, అది ఎప్పుడు పోతుందో మనకు పట్టిన దరిద్రం పోతుంది, మన పాలన ఇప్పుడు ఎట్లా జరిగిందో కూడా చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు అంటే అడవిలో చెట్టు దగ్గరికి పోతే ఒక దురదగుండాకని ఉంటుంది, దాన్ని తీసుకొని రాసుకుంటే 24 గంటలు గోకుడే ఉంటుంది. మనకి ఈ 5 ఏళ్ళు గోక్కోవాలి, మనము పూసుకున్న మనం తోపుకున్న ఊపిలో మనమే పడిపోయినాము ఏదో ముచ్చట అని. 5 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి తప్పు చేసేవారు, చాలా తప్పు చేశాను. ఇప్పుడు కాక ఆదిత్య 369 లాగా టైం మిషన్లు ఉంటే అందరూ అది ఎక్కి మళ్ళీ రివర్స్ పెట్టారు. సూపర్ చెప్పారు సార్. కానీ సార్ మరి ఇక్కడ బీఆర్ఎస్ చూశారు, మన కాంగ్రెస్ చూశారు, బీజేపీకి ఒక అవకాశం ఎవరంటారా? బీజేపీలో అవకాశం ఇవ్వచ్చు, బట్ ఏంటంటే బీజేపీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం అంటే అందరం సంపన్న కులాలు అందరం కలిసి ఉంటున్నాం, అందరినీ సమిష్టిగా అట్లా చేసుకోవాలి. వీళ్ళకి పరిపాలన ఇస్తే ఏం జరిగింది అని అంటే వీళ్ళు ఓన్లీ హిందూస్ మీదనే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని చేసి ఫైట్ చేసిండు, అవన్నీ చేసిండు, తెలంగాణ తెచ్చిండ్రు. కానీ కొన్ని విధాలల్లో పంపించాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చేసేసి పంపించేవాడు. పంపించకుండా ఏం చేసిండంటే కష్టపడ్డారు, వచ్చి సంపాదించుకున్నారు, ఉండనియండి, పోయే వాళ్ళని పోనీయండి, అది చేసేసి అట్లా వాళ్ళను కొంచెం ఎవరినేం డిస్టర్బ్ చేయలేదు. ఆయన వచ్చేంత వరకు తెలంగాణ ఆంధ్రాని కొట్లాడండి, కానీ గెలిచాక మాత్రం ఎవరు నాయకుల మీదనే చేసింది తప్పించి వేరే వాళ్ళ మీద చేయలేదు. అది ఇప్పుడు బీజేపీ వస్తే ఏంటంటే వీళ్ళు కేవలం ఒకటే దాని మీద పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్. నా బొట్టు చూశారు కదా, ఈ బొట్టు లేని నేను బయటికి వెళ్ళాను. నాకు రాముడు, అల్లా, యేసుక్రీస్తు అందరు దేవుళ్ళే, అన్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా మంది ఏమంటారంటే మనం మాంసం తింటున్నాం కదా, బొక్కల మెల్లేసుకుంటారు, అది సేమ్ పొజిషన్ లో. ఇప్పుడు అధిష్టానం మాత్రం బీజేపీ ఉండాలి, లోకల్లో మాత్రం బీజేపీ వస్తే ఇవి జరుగుతాయి. కొంచెం అంటే తెలంగాణలో ఒక అవకాశం కోరుకుంటారు సార్, ఏమైనా ఛాన్స్? ఎందుకంటే కేంద్రంలో 21 రాష్ట్రాల అధికారం ఉంది, పైకి ఇక్కడ 8 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 అంటే ఎమ్మెల్సీలు ఉన్నారు. లాస్ట్ టైం కూడా జిహెచ్ఎంసీలో 48 స్థానాలు వచ్చినాయి. సో ఈసారి ఏమైనా మార్పు అంటే చేయొచ్చు. చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళు అనేది నేను చెప్పాను చూసారా, ఓన్లీ ఒకే దాని మీద ఫోకస్ చేయకుండా అందరి మీద చేసుకుంటూను. ఇప్పుడు నేను హిందువును, నేను ఏ తప్పు చేసినా కూడా నా హిందువు కదా అని నన్ను ఎక్స్క్యూజ్ చేయకూడదు. వాడు క్రిస్టియనే కానీ ముస్లిమే కానీ ఎక్కడ దొరుకుతాడో తప్పని ఇలా చూసుకుంటా ఉండకూడదు. ఎవరైనా యాజ్ ఇట్ ఈజ్ ఒకటే. ఈ 5 ఏళ్ళు ఉన్నాయి మనకి, ఏ ఏళ్ళకు దెబ్బ తాకినా నొప్పిలేస్తుంది. ఇది మంది చిన్న ఏళ్ళు కదా అంటే సమానంగా లేకపోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, మన భారతదేశంలో కులాలు చాలా ఉన్నాయి, అన్ని సమానంగా లేకపోవచ్చు, కానీ ఏదో దెబ్బ తాకినా కూడా అందరికీ తాకుతుంది కదా. ఒకప్పుడు నా చిన్నతనంలో ఇక్కడ అల్లర్లు జరిగి హిందూ ముస్లింలకు కొట్లాటలు జరిగి ఒక లేడీని రొమ్ము కోసి ఎంతమంది చచ్చిపోలే, అవన్నీ జరిగింది. కారణం ఏంటంటే పెట్టేవాడు కిందికెళ్ళి పుల్ల పెడుతున్నాడు. ఇప్పుడు మన పేదవాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఒక సమిష్టికి తీసుకొచ్చి వాళ్ళ లోపల హిప్నాటిజం టైప్ ఒకటి తోసేసరికల్లా అక్కడ రేజ్ అయిపోతారు వీళ్ళు. ఆ మతం అనేది పక్కన పెడితే అందరము ఒకటే అన్నది అయిపోతుంది. అట్లాంటప్పుడు సమిష్టిగా ఉంటాం, ఎక్కడికైనా పోగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అది ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్కి అవకాశం ఉందని అంటారా? అది ఇప్పుడు ఎట్లా చెప్పేటట్లేదు సార్. బట్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి, ఎక్కడ తిరిగినా కూడా బీఆర్ఎస్ క్యాంపింగ్ చాలా బాగా జరిగింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి అలా రిజల్ట్ అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు ఈయన ఒక్కటి రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన దాంట్లో ఏంటంటే ఈ ఓటు ఎలక్షన్ ఇది పెట్టారు SIR, అదొకటి పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను వరంగల్ ఇక్కడికి వచ్చా, అక్కడ ఓటు ఉంది, ఇక్కడికి ఓటు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడిది కట్ అయిపోతుంది ఇక్కడిది పెట్టుకున్నప్పుడు, లేదు ఇక్కడిది నేను లేదని కట్ అయినా అక్కడికి వెళ్ళిపోతాను. అట్లా ఏంటంటే కరెక్ట్గా వస్తాయి. ఇది ఒకటి, అన్ని పోతాయి, దొంగోట్లు కూడా పోతాయి. మంచిదేనా? ఇది ఒక్కటి మంచి చేశారు.
ఇదొకటి. ఆయనే ఇదొకటైతే హ్యాపీ, కావాల్సింది మెయిన్ థింగ్ అది. కానీ ఇంకొక విషయం అడుగుతా సార్, చెప్పండి. మేము ఇబ్బంది పెట్టినాం. రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వంలో? రైతుల ప్రభుత్వం అంటే రైతుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. బట్ నేనేమంటున్నా, యూనిటీ లేదంటున్నా. యాక్చువల్లీ రేవంత్ రెడ్డికి పొలం ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ముడ్డెండుతోనే ఆకలి అనేది తెలుస్తుంది విలువ. కాబట్టి ఏంటంటే ఈ రైతులందరూ కూడా ఒకటే ఉండేసి ఆయనకి ఎన్ని ఎకరాలను ఉండని వాడికి, నా వరకు నేను వండుకొని నా పిల్లలు నా కుటుంబం వరకు వండుకుంటా అన్నప్పుడు నాలాంటి వాడికి కూడా రైతు యొక్క విలువ తెలుస్తుంది. కడుపు నిండా మనం కొనుక్కొని వీళ్ళు ఏమంటారంటే 2 లక్షల రుణమాఫీ అనేది ఏకకాలంలో చేయగలిగాం మేము మా ప్రభుత్వం వచ్చాక, 30 లక్షల కోట్ల రూపాయలు చేసినాం అని. ఏది ఎక్కడి వరకు నాకైతే ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలియదు ఈ విషయం. అయితే రుణమాఫీ చేస్తున్నా అన్నాడు, 30,000 కోట్ల రూపాయలు చేసామంటున్నారు. చేసినా అంటున్నాడు. ఇప్పుడు ఈయన రైతు బంధు ఇచ్చిండు, వీళ్ళు ఇస్తున్నారా? ఇప్పుడు నువ్వు అది మాఫీ చేసుడు ఎందుకు, ఇది బంద్ చేసుడు ఎందుకు? సరే ఇది ఇచ్చుకుంటూ నువ్వు దాంట్లో సబ్సిడీ మొత్తానికే మాఫీ చేస్తా అంటే నువ్వు కూడా రేపటి నుంచి పని చేయవు. ఇక అరే ఏమో లోన్ పెట్టుకుంటే గవర్నమెంట్ నుంచి మనకు మాఫీ అవుతుంది అంటే చెప్పులు అరిగిపోయేదాకా తిరుగుతాం, 10 జోళ్ళు అరిగిపోయేటట్టు తిరుగుతాం. ఎందుకంటే ఒక్కసారి తినొచ్చాను. మనల్ని సోమరిపోతులను తయారు చేసుడే. ఈ ఉచితాలు కూడా ఘోరం సార్. అన్నీ ఉచిత బస్సు పెట్టుకుంటే కొట్టుకుంటున్నారు. పైసా విలువ తెలిసినప్పుడు అందరు ఇంట్లోనే ఉన్నారు. పైసా విలువ తెలియనోడు ఏం తెలిసి ఇప్పుడు ఉచితం పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఈ అమ్మాయి ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది, పోయిద్దాం పాను పోతున్నారు. తిరుగుడుకు బాగా అలవాటు పడ్డాయి. ఆధార్ కార్డే అలా అయిపోయిన పరిస్థితి. ఏదైనా మారాలి సార్, మారాలి. మార్పు కోరుకుంటారు జనం? మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు, ఖచ్చితంగా కోరుకుంటున్నారు. జరుగుతుంది. అది మనం వెయిట్ అండ్ సీ అంతే. ఇప్పుడు టికెట్ తీసుకున్నాము, సినిమా టికెట్ ఇప్పుడు చూస్తున్నాము, అంతే తప్పించేది లేదు.